అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పని రాక్షసులు వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. ఉద్యోగులారా, గతంలో మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి. ఆంధ్ర ప్రజలారా, కొంచెం సంయమనం పాటించండి. మీరు ఒకే ఒక్కటి సినిమా చూసే ఉంటారు. అందులో అర్జున్ గారు ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు. ఒకరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే అతన్ని కలవడానికి చాలా మంది బొకేలు దండలు పట్టుకుని వస్తారు. వచ్చినప్పుడు అతను ఒకటే చెప్తాడు, నాకు టైం లేదు, మీ బొకేలు దండలు తీసుకునేంత టైం లేదు, ఇమీడియట్గా నేను పనిలోకి దిగిపోవాలని చెప్పి వెంటనే అధికారులతో మీటింగులు పెట్టేయడం, సమీక్షలు చేసేయడం మొదలు పెడతాడు. సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గెలిచిన వెంటనే ఆయనకి టైం లేనట్టు, ఒకరోజు సీఎం అయినట్టు వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో మీటింగ్, వెంటనే ఇసుక పాలసీ మీద ఎంక్వైరీ, వెంటనే లెక్కర్లో జరిగిన అక్రమాల మీద ఎంక్వైరీ, వెంటనే అమరావతిలో వెలుగు జిలుగులు వెలిగించాడు. అమరావతి దేదీప్యమానంగా అప్పుడే వెలిగిపోతుంది. ఆయన పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. పోలవరం ప్రాజెక్టు విత్ ఇన్ 3 to 4 years కంప్లీట్ చేస్తాను అంటున్నాడు. అమరావతిని 2.5 సంవత్సరాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఆయనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఉద్యోగుల మీద, అలాగే ప్రజల మీద కూడా ఉంది. ముఖ్యంగా నేను ఉద్యోగులను ఎందుకన్నానంటే, గతంలో ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, వీరంతా చంద్రబాబు నాయుడు గారిని అపార్థం చేసుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మాకు ఎక్కువ పని చెప్పేస్తున్నాడు, ఆయన జన్మభూమి అంటున్నాడు, శ్రమదానం అంటున్నాడు, మేము చేయలేకపోతున్నాం, ఇలాంటి వాడిని మేము ఓడించేస్తామని చెప్పి ఇదే ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కారణం అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే ఉద్యోగులకి నరకం చూపించాడు. ఆ ఉద్యోగులు రోడ్డును పడేలా చేశాడు. రోడ్డును పడి నిరసనలు, ర్యాలీలు చేసుకునే పరిస్థితి, బాత్రూముల దగ్గర కాపలా కాచుకునే పరిస్థితి, వైన్ షాపుల దగ్గర టీచర్లు సైతం వైన్ షాపుల దగ్గర కాపలా కాచుకునే పరిస్థితి. ఇది చాలదన్నట్టు జీతాలు సమయానికి పడకపోవటం, జీతాలని తగ్గించేయటం, ఫిట్మెంట్ని తగ్గించేయటం, అసలు ఉద్యోగులకి నరకం అంటే ఏంటో క్లియర్గా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. నరకానికి స్పెల్లింగ్ రాయించారు వీళ్ళతోటి. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. ఆయన మీకు చెప్పింది ఏంటండి, మీరు జన్మభూమి పేరుతో, శ్రమదానం పేరుతో గంట ఎక్కువ ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, మనకే మంచిది కదండి. ఒక గంట ఎక్స్ట్రా పనిచేస్తే మన రాష్ట్రం కోసం పోయిందేముంది? అలాగని మిమ్మల్ని ఏమన్నా, మీ కష్టాన్ని ఏమన్నా ఆయన వాడుకుని వదిలేసాడా? ఆయన ఏమన్నా ఆయన సొంతానికి పని చేయించుకున్నాడా? ఆయన పార్టీ కోసం పని చేయించుకున్నాడా? జగన్ గారు వాలంటీర్లకి ప్రభుత్వ నిధుల నుంచి జీతాలు ఇస్తూ ఆయన సొంత పార్టీ కోసం పని చేయించుకున్నాడు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం మిమ్మల్ని పని చేయించుకున్నారా? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాళ్ళ సొంత పనులు ఏమన్నా చెప్పారా మీకు? ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా ఒక గంట ఎక్కువ కష్టపడదామని చెప్పాడు ఆయన. ఆయన రోజుకి 18 గంటలు కష్టపడతాడు. నేను కష్టపడుతున్నాను, మీరు కూడా కష్టపడండి, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటాడు ఆయన. దాంట్లో ఆయన అపార్థం చేసుకునే అవకాశం ఏముందండి? కష్టపడదాం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ఒక గాండి పడిచేస్తాడు ఆయన. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టగలుగుతాడు ఆయన. మొత్తం ఇప్పుడు దాకా ఉన్న ప్రతి సమస్యని తీర్చి అవతల పాడేస్తాడు. అయితే ఈలో ప్రజలు కూడా కంగారు పడొద్దు. మాకు ఈ పథకాలు ఇస్తానన్నారు, మాకు డబ్బులు ఇస్తానన్నారు, అవి ఇంకా ఎప్పుడు ఇస్తారని ఆలోచించకండి. ఇప్పుడు ఆయన మొట్టమొదట అమరావతి మీద, పోలవరం మీద పడ్డాడు. అంటే అమరావతి డెవలప్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు విపరీతంగా వచ్చేస్తాయి, ప్రపంచ స్థాయి నగరం అయిపోద్ది, మరో హైదరాబాద్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇస్తానన్న పథకాలు అంతకు రెట్టింపిస్తాడు ఆయన. అలాగే పోలవరం కంప్లీట్ అయిపోతే కొన్ని లక్షల ఎకరాలు ఇక్కడ సాగులోకి వచ్చేస్తుంది. సాగులోకి వస్తే మనమే ఇక్కడ పండిన పంటలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగిపోతే ఈ రాష్ట్రం యొక్క జీడిపి కానీ, ఈ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ పెరుగుతుంది. పెరిగితే ఆయన ఇస్తానన్న దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు. కంగారు పడొద్దు. ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆకలి మీద ఉన్న సింహానికి ఆహారం దొరికితే ఎలా ఉంటుందో పరిస్థితి, ఈ రోజున ఆకలి మీద ఉన్న పని రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పని దొరికింది. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం దొరికింది. కాబట్టి ఆయన సింహం కన్నా వేగంగా దూసుకెళ్ళిపోతాడు. దూసుకెళ్ళిపోయి ఆయనకి మనం ఆటంకాలు క్రియేట్ చేయకుండా, ఆయనకి ఇబ్బందులు కలిగించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ అవకాశం ఉంటే మనం ఉడత సాయం అందిస్తే చాలు ఆయనకి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఆయన నిలబెట్టే దాకా ఆయన మాత్రం విశ్రమించడండి. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా అవమానాలకు గురి చేశారు, చాలా హింసలు పెట్టారు, జైల్లో పెట్టారు, నరకం చూపించారు ఆయనకి. కానీ ఆయన చేతిలో అధికారం వచ్చిన తర్వాత ఏమైనా గుర్తులేవు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప, రాజధాని నిర్మాణం తప్ప, పోలవరం నిర్మాణం తప్ప, ఈ రాష్ట్రానికి ఎలాగా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఎలా ఉపాధి కల్పించాలనే ఆలోచన తప్ప. ఆయన వచ్చి రావడంతో మెగా డిఎస్ఎంఎస్ సంతకం పెట్టి దాదాపు 16-17 వేల మందిని ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దబోతున్నాడు. రానున్న కాలంలో పెండింగ్ ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగాన్ని తీస్తాడు. 20 లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇస్తానని మేనిఫెస్టో హామీ ఇచ్చాడు. ఆ హామీని తూచా తప్పకుండా పాటిస్తాడు. కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరితో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే దానిలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మహాసేన మీడియా నుంచి మీ అందరికీ పిలిపిస్తూ రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.